హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పచ్చడిపప్పు కర్రీ చేసుకుందాం. ముందుగా మనం బీరకాయను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చనిపప్పును ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తదుపరి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో ఉడకబెట్టుకున్న పచ్చనిపప్పును వేసుకొని కలుపుకోవాలి. నిన్న మనం బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పచ్చనిపప్పు కర్రీ రెడీ అయ్యింది. ప్లీజ్ లైక్, షేర్.